F1 వీకెండ్ ఎలా జరుగుతుందో చూసేద్దాం. సో గైస్, మీరు కానీ అనుకుంటున్నారు కదా సండే వచ్చింది, కార్స్ వచ్చినాయి, రేస్ స్టార్ట్ అయిపోయింది, విన్నర్ గెలిచేసిండు అనేసి. సో మనకు F1 లో మాత్రం అలా ఉండదు అన్నమాట. సో ఒక్క రేస్ కోసం డ్రైవర్స్, టీమ్, ఇంజనీర్స్ అందరూ కలిసి 3 రోజులు ప్రిపేర్ అవుతారు. అసలు ఆ 3 రోజులు ఏం జరుగుతుంది, అసలు F1 వీకెండ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో మనం F1 బిగినర్ సిరీస్ లో ఇది డే 2 అన్నమాట. సో ఫస్ట్ వీడియోలో మనమైతే F1 అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం చూసినాం. సో ఈ రోజు F1 వీకెండ్ ఎలా జరుగుతుందో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 వీకెండ్ అంటే ఏంటి, అది అందరికి ఉండే డౌటే. సో సింపుల్ గా చెప్పాలంటే F1 అనే రేసు ఒక్కరోజు జరగదు, అది 3 days జరుగుతుంది అన్నమాట. సో అది ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు జరుగుతుంది. ఫ్రైడే రోజు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, సాటర్డే రోజు క్వాలిఫైయింగ్ ఉంటుంది, సండే రోజు మెయిన్ రేస్ జరుగుతుంది. అంటే మూవీ షూటింగ్ లాగా అనుకోండి. ప్రాక్టీస్ అంటే రిహార్సల్ అన్నమాట, క్వాలిఫైయింగ్ అంటే సెలెక్షన్, అండ్ ఫైనల్ గా రేస్ బ్యాటిల్ ఉంటుంది సండే రోజు. ఒక F1 రేస్ జరగడానికి ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీకెండ్ రేస్ ఎలా ఉంటుందో అర్థమైంది కదా. టీమ్స్ ట్రాక్ కి ఎలా వస్తాయో చూద్దాం. సో టీమ్స్ అయితే రేస్ జరగడానికి చాలా డేస్ ముందే ట్రాక్ వచ్చేస్తాయి. సో అన్ని ట్రాక్ కి రీచ్ అవ్వగానే గ్యారేజ్ సెటప్ చేస్తారు, కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేస్తారు, టూల్స్ అరేంజ్ చేస్తారు, ఇంజనీర్స్ డేటా సిస్టమ్ మొత్తం సెటప్ చేస్తారు. సో డ్రైవర్స్ అయితే ట్రాక్ కండిషన్ ఎలా ఉందని ఒక వాక్ వేసి మొత్తం చెక్ చేసుకొని వచ్చేస్తారు. సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జామ్కు ముందు ప్రిపరేషన్ లాగా ఉంటుంది అన్నమాట. సో మనమైతే ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి, ప్రతి కంప్యూటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, గ్యారేజ్ అంతా సెటప్ చేసుకోవాలి, ట్రాక్ను మొత్తం నీట్గా చూసేసుకోవాలి. సో ఎగ్జామ్కు వెళ్ళే ముందు మనం ప్రిపరేషను, రివిజను ఎట్లా చేస్తామో ఒక రేస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా అలానే ప్రిపరేషను, రివిజను అన్నీ చేసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రైడే రోజు ప్రాక్టీస్ సెషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఫ్రైడే మొత్తం ఫుల్లీ డెడికేటెడ్ టు ప్రాక్టీస్ సెషన్ అన్నమాట. సో యూజువల్లీ ఎప్పుడైనా సరే 2 ప్రాక్టీస్ సెషన్లు ఉంటాయి, FP1, FP2. సో కొన్ని వీకెండ్స్ అయితే FP3 ప్రాక్టీస్ సెషన్ గానీ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ సెషన్ లో ఫుల్గా ప్రాక్టీస్ చేసేస్తారు. ప్రాక్టీస్ సెషన్స్ లో ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే ఉంటుంది, రేస్ అయితే అస్సలు చేయరు. ఆ ప్రాక్టీస్ సెషన్ లో ఏం నేర్చుకుంటారంటే, ప్రాక్టీస్ సెషన్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి డ్రైవర్ ట్రాక్ ని అర్థం చేసుకుంటాడనమాట. ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ స్పీడ్ పెంచాలి, ఎక్కడ ఓవర్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇలా ప్రతి ఒక్కటైతే ప్రాక్టీస్ సెషన్ లో నేర్చేసుకుంటాడు. సో అందుకే ట్రాక్ లెర్నింగ్ అనేది ప్రతి డ్రైవర్ కు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రాక్టీస్ లో రెండోది వచ్చేసి కార్ సెటప్ అన్నమాట. సో కార్ కి స్పీడ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, స్పీడ్ తో పాటు కార్ సెటప్ మొత్తం ఫ్రంట్ హెవీగా ఉందా, టైర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ట్రాక్ మీద, సో టర్నింగ్స్ లో కార్ ఎలా మలుతుంది, ఏరోడైనమిక్స్ ఎలా ఉన్నాయి, రేర్ స్లైడ్ అవుతుందా, ఫ్రంట్ స్లైడ్ అవుతుందా అన్నది ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటారు అన్నమాట. సో చాలా సెన్సార్స్ ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసి డ్రైవర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఇంజనీర్స్ దాంట్లో ఉన్న మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేస్తారు. కార్ లో చాలా ఇంపార్టెంట్ ఏరోడైనమిక్స్, బ్రేకింగ్, అండ్ రోడ్డు మీద ఎంత స్టేబుల్ గా ఉంటే అంత మంచిది. సో ప్రాక్టీస్ సెషన్ లో మూడోది వచ్చేసి టైర్ టెస్టింగ్ అనమాట. సో టైర్ టెస్టింగ్ లో డిఫరెంట్ టైర్స్ అయితే టెస్ట్ చేస్తారు. సాఫ్ట్ టైర్స్, మీడియం టైర్స్, హార్డ్ టైర్స్ ఈ మూడింటిని టెస్ట్ చేస్తారు అనమాట. సాఫ్ట్ టైర్స్ ఫాస్ట్ ఉంటాయి అనమాట, కానీ ఎక్కువసేపు టైర్స్ ఆగి రావు. హార్డ్ టైర్స్ స్లో ఉంటాయి, కానీ ఎక్కువ ల్యాబ్స్ కి యూజ్ అవుతాయి. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైర్స్ ని ట్రై చేస్తారు. అండ్ ప్రాక్టీస్ సెషన్స్ లో నాలుగోది వచ్చేసి ఫ్యూయల్ టెస్టింగ్ అనమాట. సో మనకు కార్ లో ఫ్యూయల్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఫ్యూయల్ తక్కువగా ఉన్నప్పుడు ఒక విధంగా పర్ఫామ్ చేస్తుంది. సో అలా ఫ్యూయల్ ని ఎక్కువ రేంజ్ లో పోసి టెస్ట్ చేస్తారు అనమాట. సో ప్రాక్టీస్ సెషన్స్ లో ఈ 4 జరుగుతాయి అనమాట. ట్రాక్ లెర్నింగ్, కార్ సెటప్, టైర్ టెస్టింగ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఈ 4 అయితే ప్రాక్టీస్ సెషన్స్ లో జరిగిపోతాయి సింపుల్ గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి సాటర్డే రోజు క్వాలిఫైయింగ్ అనమాట. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. క్వాలిఫైయింగ్ అనేది చాలా ఎక్సైటెడ్ పార్ట్. సో ప్రాక్టీస్ అయిపోగానే మెయిన్ క్వశ్చన్ అనమాట, రేస్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు అనేసి. అది క్వాలిఫైయింగ్ డిసైడ్ చేస్తుంది. సో క్వాలిఫైయింగ్ లో 3 రౌండ్లు ఉంటాయి, Q1, Q2, Q3. సో Q1 లో వచ్చేసి అందరూ డ్రైవర్స్ ఒకేసారి ఫాస్ట్ టైం చేయడానికే ట్రై చేస్తారు అనమాట. ఫాస్ట్ ల్యాప్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ Q2 కి సెలెక్ట్ అవుతారు.
లోయెస్ట్ టైం ఎవరు చేస్తారో వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతారు. Q2 లో Q1 లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరూ Q2 లో పార్టిసిపేట్ చేస్తారు. Q2 లో స్లోయెస్ట్ టైం చేసిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఫాస్టెస్ట్ టైం చేసిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో మళ్ళీ Q2 లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ Q3 లో పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. సో ఫాస్ట్ ల్యాబ్ కంప్లీట్ చేసిన డ్రైవర్ కి ఫస్ట్ పొజిషన్ వస్తుంది. దాన్నే పోల్ పొజిషన్ అంటారు అన్నమాట. సో పోల్ పొజిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేసు స్టార్ట్ చేసేటప్పుడు అందరికంటే ముందు మనమే ఉంటాం అన్నమాట. కార్స్ అన్ని మన వెనకాల ఉంటాయి, మనం ముందు ఉంటాం. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది గెలవనీకే. రేస్ అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ముందుగా స్టార్ట్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ సండే రోజు రేస్ అయితే జరుగుతుంది. రేస్ డే చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది అనమాట. రేస్ ముందు చాలా యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. డ్రైవర్స్ నేషనల్ యాంథమ్ ఉంటుంది. సో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు. కార్స్ అయితే గ్రిడ్ పొజిషన్స్లో రెడీగా ఉంటాయి. సో రెడ్ లైట్స్ ఆఫ్ అవ్వగానే దూసుకెళ్ళిపోతాయి. సో రేసు అలా స్టార్ట్ అయిపోయిన తర్వాత రేస్ మిడిల్లో ఏం జరుగుతుందంటే, సో రేసులో మనకు స్పీడ్ ఒకటే ఇంపార్టెంట్ కాదనమాట, స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం రేస్ అంతా ఆ స్ట్రాటజీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆ స్ట్రాటజీస్ ఏంటంటే పిట్ స్టాప్ ఎప్పుడు తీసుకోవాలి, రెయినర్స్తో ఏం చేయాలి, సేఫ్టీ కార్ వస్తే ఏం చేయాలి, టైర్స్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి. సో ఇలా ప్రతి ఒక్క డెసిషన్ రేస్నే మార్చేస్తుంది అనమాట. సో కొన్నిసార్లు అయితే గ్రిడ్లో ఫస్ట్ పొజిషన్ ఉన్న కార్ గానే ఓడిపోతుంది అనమాట, ఎందుకంటే రాంగ్ స్ట్రాటజీ వల్ల. సో చాలా మందికి డౌట్ ఉంటుంది పిట్ స్టాప్ అంటే ఏందని. పిట్ స్టాప్ అంటే ఏముండదు. సో కార్ వెళ్ళి ఆగుతుందన్నమాట. అక్కడ టైర్స్ చేంజ్ చేస్తారు, వింగ్స్ డ్యామేజ్ అయితే చేంజ్ చేస్తారు, కార్ కి ఫ్యూయల్ ఫిల్ చేస్తారు. ఈ పిట్ స్టాప్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. 1 to 2 seconds ఉంటుంది అంతే. మనం షూస్ ఎంత టైంలో చేంజ్ చేసుకుంటామో దానికి కార్ టైర్స్ కూడా అంతే టైంలో చేంజ్ చేస్తారు. సో ఎందుకంటే అంత పెద్ద టీమ్ సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సో గైస్, మీలో అందరికైతే అర్థమైందని అనుకుంటున్నా F1 రేస్ వీకెండ్ ఎలా ఉంటుందనేసి. F1 రేస్ అంటే సండే రేస్ ఒక్కటే కాదు, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు రేస్ అయితే జరుగుతుందన్నమాట. ఫ్రైడే ప్రాక్టీస్, సాటర్డే క్వాలిఫైయింగ్, సండే రేస్. సో ఈ 3 కలిస్తే కంప్లీట్ వీకెండ్ F1 రేస్ అయితే అయిపోతుంది. మనం రేపటి వీడియోలో స్ప్రింట్ రేస్ అంటే ఏంటి, కొన్ని రేసెస్ ఎందుకు డిఫరెంట్గా జరుగుతాయి అన్నది చూద్దాం. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా F1 అన్నా ఇలాంటి మోటో రేసింగ్ పిచ్ ఉన్నా సరే వాళ్ళకి షేర్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.